జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ తెలిపారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ సూచించారు. ఆదివారం జిల్లాలోని కొల్లూరు మండలం లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదికి ఎగువ నుంచి వరద నీరు వస్తున్న కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడం జరిగిందని అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ మరియు రెస్క్యూ బృందాలు సిద్ధం చేశామని అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ లంక గ్రామాలను అరవింద వారధి వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. వారధి వద్ద కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కరకట్ట తెగితే కొల్లూరు లంక గ్రామాలు ముంపునకు గురి కావచ్చని, రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన కొల్లూరు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.